హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ అండి. సో నేను మార్నింగ్ నుంచి మార్నింగ్ 6 to 10 ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళి ఆ ఫ్రెష్ ఎయిర్ని చక్కగా ఆస్వాదిస్తానండి. ఆ బయట అంతా చూస్తాను. అక్కడ చాలా చల్లగా అనిపిస్తుంది మార్నింగ్ బయటికి రాగానే. సో ఆ ఫ్రెష్ ఎయిర్ని హ్యాపీగా తీసుకుంటాను. అలానే ఆలోచిస్తాను మార్నింగ్ ఇప్పుడు ఏం కర్రీ చేయాలి ఏంటి అనేది. ఒక 5 minutes ఆలోచిస్తాను. సో వాటర్ సిప్ చేస్తూ ఆలోచిస్తాను అనమాట. ఏం వెజిటేబుల్స్ ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాలి, ఏ కర్రీ వండాలి అని చెప్పేసి. సో వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేస్తాను. బ్రష్ చేసేసిన తర్వాత ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. తుడవడం, తర్వాత అలానే మాప్ కూడా పెట్టేస్తాను. ఫస్ట్ లేచిన తర్వాత ఇది నాకు రెగ్యులర్ రొటీన్ అండి. మార్నింగ్ లేచిన తర్వాత బయటికి వెళ్ళడం, వాటర్ తాగటం, తర్వాత వచ్చి ఇల్లు క్లీన్ చేసుకోవడం. ఈ 3 things మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ లేచిన తర్వాత. తర్వాత నాకు ఇష్టమైన థింగ్ ఏంటి అంటే బయట మాప్ పెట్టి ముగ్గు పెట్టడం. నాకు ఇలా బయట ముగ్గు పెడితే చాలా చాలా నచ్చుతుందండి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. గుమ్మం నుండి బయటికి వెళ్ళే వాళ్ళకైనా, లోపలికి వచ్చే వాళ్ళకైనా గుమ్మం దగ్గర ఒక ముగ్గు చూస్తే ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. కాబట్టి నేను కంపల్సరీ డైలీ ముగ్గు అనేది వేస్తానండి. ఏమి పెద్ద పెద్ద ముగ్గులు ఏమి పెట్టేసాను, జస్ట్ చిన్నగా చాలా చిన్న ముగ్గు పెడతాను క్యూట్గా, అంతే. సో అదే నాకు చాలా ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది మార్నింగ్. తర్వాత ఈ వర్క్ అంతా అయ్యేసరికి నేను 5:45 or 6 o'clock అలా లెగుస్తాను కదా. సో ఈ వర్క్ అంతా అయ్యేసరికి 6:30 అవుతుందండి. సో ఏదైతే నేను వాటర్ తాగుతానో, బ్రష్ చేస్తానో, అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకుంటానో 6:30 అవుతుంది. ఈ లోపల మా వారు లెగుస్తారు. సో మేమిద్దరం 6:30 నుంచి 7 వరకు బయట వాకింగ్ చేస్తామన్నమాట. సో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ వాక్లో సన్ రైజ్ చూడటం. సో అలా ఫస్ట్ వాకింగ్ అయితే ఇలా చేసేస్తామండి. సో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఒక 2 పాత్లు ఉన్నాయి. అటొక లైన్, ఇటొక లైన్ చాలా పొడుగ్గా ఉంటాయండి. సో అవి మేము 2 రౌండ్స్ వేస్తామన్నమాట. ఇదే వేలో 2 రౌండ్స్ వేస్తాము. సో అలా మా వాకింగ్ కంప్లీట్ చేస్తాము. తర్వాత వచ్చేసిన తర్వాత ఇంటికి వెంటనే నేను బాత్ చేస్తాను. 7 o'clock అలా అవుతుంది కదా. 7 to 7:10 లోపల నా బాత్ కూడా అయిపోతుంది. తర్వాత కుకింగ్. సో ఇక్కడ మీకు 2 కుక్కర్లు కనిపిస్తున్నాయి కదా. ఒకటేమో స్టీల్ కుక్కర్, అందులో రైస్ పెడతాను రోజు. ఇంకొకటి అల్యూమినియంది. అది వచ్చేసి రోజు నేను పప్పే వండుతాను అందులో. ఒకరోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, మళ్ళీ మన్నాడు కందిపప్పు, అలా వండుతాను. పప్పులోకి ఆకుకూర తీసుకున్నాను. అలాగే వేరే కర్రీ వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నాను. సో ఏం చేస్తానంటే ఫస్ట్ అవి రైస్ కడిగేసి, పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఫాస్ట్గా కూరగాయలు తీసుకొని కట్ చేసుకుంటాను. సో అవి విజిల్స్ వచ్చే లోపల ఈ కటింగ్ అనేది నాది కంప్లీట్ అయిపోతుందండి. సో అవి విజిల్స్ వస్తూ ఉంటాయి. ఒక పక్కన నేను వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను రెడీగా. సో ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే ఒక 5 బాదం, ఒక ఆక్రూట్, అలాగే ఒక ఎండు ఖర్జూరం రాత్రి నానబెట్టింది ఈ గ్యాప్లో నేను తీసుకుంటానండి. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను కాబట్టి నాకు ఎనర్జీ కావాలి. సో ఖచ్చితంగా అవి నేను వంట చేస్తూనే తినేస్తాను. నేను పప్పులోకి ఆకుకూర డైరెక్ట్గా వేయనండి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఆకుకూర వేయడం జరుగుతుంది. పోపు వేసుకుంటాం కదా, అలా నార్మల్గా పోపు వేసుకుని ఆకుకూర వేసుకున్న తర్వాత చింతపండు పక్కన పెట్టాను చూసారా, ఆ చింతపండు గొజ్జు లైట్గా పిండుతానమాట. సో మనం ఇలా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఆకుకూర వేసేసిన తర్వాత ఫ్రై చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఆకుకూర. చాలామంది ఆకుకూర తినడానికి ఇష్టపడరు, కానీ కరెక్ట్గా నీట్గా వండుకుంటే ఏ కూర అయినా రుచిగానే ఉంటుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే రుచి అన్నదానికంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి సో నేను అదే ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న విజిల్స్ వచ్చిన పప్పుని తీసుకుని వచ్చి ఇందులో మిక్స్ చేసేసాను నేను.
సో ఇది ఇలా కుతకుతలాడుతున్నప్పుడు మనము కొంచెం ఉడికిన తర్వాత మనం ఆ చింతపండు పక్కన పెట్టుకున్నాం చూసారా, అది కొంచెం పిండేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ నేను ఫ్రై చేస్తున్నానండి. నాకు ఈ స్టీల్ బౌల్లో కర్రీ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆయిల్ కొంచెమే తీసుకుంటుంది. కొంచెం ఆయిల్ అయినా సరే మనకి బాగా ఉడికినట్టు మగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. సో పోపులన్నీ వేసేసుకుని ఇందాక అరటికాయ తీసుకున్నాం కదండి, అరటికాయని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో ఈ పోపు వేగిన తర్వాత మనము అరటికాయ ముక్కలు ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకోవడమేనండి. సో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పోపులో మినపప్పు ఎక్కువ ఇష్టం కాబట్టి ఓన్లీ మినపప్పే వేసుకున్నాను. మీకు ఇష్టమైతే శనగపప్పు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అరటికాయ లేతగా ఉండడం వల్ల తొందరగా వేగిపోతుందండి. జస్ట్ మనకు తొందరగా మెత్తబడిపోతుంది. సో కొంచెం మెత్తబడిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. సో ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం కర్రీ దింపేసుకోవచ్చు. సో 7 to 8 కల్లా నా వంట అయితే అయిపోతుందండి. తర్వాత ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఒకవేళ నైట్ రైస్ మిగిలితే కనుక నేను నైటే పాలల్లో తోడుచుక్క వేసి అన్నం కూడా కలిపేసి పెట్టేస్తాను. సో అది చాలా హెల్దీ కదా. సో డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక చిన్న నిమ్మబద్ద వేసుకొని లాగించేస్తారు. టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ బాక్స్ కూడా అరేంజ్ చేసేస్తున్నాను. పెరుగు, రైస్, అలాగే ఒక పప్పు, ఒక ఫ్రై బాక్స్ అయితే పెట్టడం జరిగింది. సో బాక్స్ పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. సో చాలా చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది మరేదైనా ఉంది అంటే అది పూజ తర్వాతేనండి ఏదైనా. సో దేవుడి ముందు కూర్చుని ఒక 10 నిమిషాలు అలా మనం ఏం చేయకలేదు, మనకు మంత్రాలు రాకపోయినా ఏ ప్రాసెస్ తెలియకపోయినా ఒక 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్నది మాట్లాడుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఆ రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తినేసాను కాబట్టి ఇంకా నేను పెరుగన్నంలో ఉల్లిపాయ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని తినేస్తున్నాను. తిన్నాక అప్పుడు నేను కిచెన్ క్లీన్ చేస్తానండి. నాకు తినకముందు ఏ పని చేయలేను నేను. సో వంట అయిపోయాక దేవుడికి దండం పెట్టేసుకున్నాక ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలా తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి తలది దూకోవడం కూడా జరిగిందండి. సో ఇలా పిలక వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు, పడుకుంటాను అనుకుంటున్నారా? లేదండి, నీడ్ టు గో ఫర్ వర్క్. ఎస్. సో 9 వరకు టోటల్గా వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుని 9 తర్వాత లిటిల్గా నాకు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తానండి. సో ఇంటీరియర్ డిజైనింగ్ నేను చేస్తున్నాను, 3Dలో చేస్తాను. ఇలా హ్యాపీగా వాటర్ మిలన్ తింటూ వర్క్ కంప్లీట్ చేస్తాను అన్నమాట. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్ అండి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆ నాయిసెస్ అయితే మీకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. సారీ ఫర్ దాట్. సో సారీ. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.